విశాఖ బీచ్ లో 40 రోజులుగా స్థానికులను అలరించిన అయోధ్య రామాలయం సెట్ వివాదాస్పదమైంది. గరుడ అయోధ్య రామాలయం పేరుతో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో భక్తి ముసుగులో వ్యాపారానికి పాల్పడడం కలకలం రేపింది. సీతారాముల కళ్యాణం పేరుతో టికెట్లు పెట్టి డబ్బులు దండుకున్నట్లుగా పోలీసులు ఫిర్యాదు అందాయి. ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టడంతో ఈ దందాకు తెరపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత నెల రోజులుగా ఏర్పాటు చేసినటువంటి గరుడ అయోధ్య రామాలయం నమూనా ఇప్పుడు వివాదాస్పదం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు 3వ పట్టణ పోలీసులు అయితే దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్వాహకులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ వాతావరణం చూసుకుంటే ఒకవైపు చూసుకుంటే ఇదేదైతే ఒక సినిమా భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసి దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెట్ అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయోధ్యలో బాల రామాలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేటువంటి సందర్శకులకి అయితే ప్రవేశాలు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 40 రోజులు అంటే అనుమతి తీసుకున్నటువంటి కాల పరిమితి అయిపోయినప్పటికీ కూడా అక్రమంగా దీన్ని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొంతమంది దగ్గర స్లీపింగ్ పార్ట్నర్స్గా కొంతమందిని చేర్చుకొని వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దండుకొని ఈ సెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా భక్తి ముసుగులో వ్యాపారం సాగుతుంది అని చెప్పి కూడా కొంతమంది ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదుల మేరకు అయితే పోలీసులు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే గరుడ అయోధ్య రామాలయం నమూనా సెట్ దగ్గర ఉన్న ఈ సెట్ దగ్గర చూసుకుంటే గేట్లు మొత్తం క్లోజ్ చేసి లోపల ఉన్నటువంటి ఈ సిబ్బంది కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడం, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా కామెంట్లు చేయడం కూడా చేస్తున్నారు. అదేవిధంగా లోపలికి ఎవరిని పంపకుండా మీడియా విజువల్ తీసుకోవడానికి కూడా లోపలికి పంపకుండా అడ్డు తగులుతూ మీడియాను కూడా దూషించే పరిస్థితికి అయితే ఇక్కడ వీళ్ళు బరి తెగించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఎదురుదాడి చేసే పరిస్థితికి అయితే వచ్చారు. లోపలంతా కూడా మొత్తం డిస్మాంటిల్ చేస్తున్నారని చెప్పినప్పటికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితి కనిపించలేదు. మొత్తానికి పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా పాటిస్తున్నారా లేదా అనేది కూడా ఒక అనుమానం అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు, బయటకు అయితే గేటు క్లోజ్ చేస్తుంది, లోపల మాత్రం సిబ్బంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా చాలా గోప్యంగా ఉంది. నిర్వాహకులు అయితే ఇప్పటికే తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎవరికి అందుబాటులో రావడం లేదు. అడిగిన వాళ్ళకి సమాచారం ఇవ్వడం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు కూడా ఇక్కడైతే పరిస్థితికి అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి విజువల్ అటు కవరేజ్కి వచ్చినటువంటి మీడియాను కూడా దూషిస్తూ వాళ్ళ మీద కలబడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు దాడికి దిగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే సందర్శకులు వస్తారో వాళ్ళకి త్వరలో దాన్ని ఓపెన్ చేస్తామంటూ కూడా ఇక్కడ పనిచేసే సిబ్బంది చెప్పడం అయితే దీంతో ఒక గందరగోళానికి గురవుతూ కూడా ఇక్కడికి వచ్చాడంటే రామాలయం చూద్దామని వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ ఇది తీస్తారా తీరా తెలియని పరిస్థితుల్లో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామని కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ గందరగోళంగా కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు నిర్వాహకులు అయితే తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ సిబ్బంది కూడా సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయ పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నిర్వాహకులు ఎవరైతే వంగలపూడి దుర్గాప్రసాద్ మరో స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాడో తెలుసు. స్లీపింగ్ పార్ట్నర్ ద్వారా లక్షలు వసూలు చేశారని చెప్పి 20 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి ఈ సెట్ ఏదైతే ఉందో దీనికి ఇప్పటివరకు దాదాపు 5 కోట్లు వసూలు చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని మేరకు ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో 3వ పట్టణ పోలీసులు అయితే దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నెల రోజులకి పర్మిషన్ తీసుకున్నారో ఇప్పటికే 40 రోజులు అవుతుంది. అంటే అదనంగా 10 రోజులు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్లకి అనుమతులు పెట్టుకోలేదు. అదేవిధంగా దీన్ని క్లోజ్ చేయలేదు. పూర్తిగా వ్యాపార దృక్పథంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అయోధ్య రామాలయం సెట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ నెల 29న కళ్యాణం కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్న ప్రకారం టికెట్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2,990 రూపాయలు అంటే సుమారు 3,000 రూపాయలు టికెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ టికెట్ పెట్టిన నేపథ్యంలోనే వివాదం అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ప్రాణ ప్రతిష్ఠ చేయని విగ్రహానికి కళ్యాణం ఎలా నిర్వహిస్తారంటూ కొంతమంది ధార్మిక ప్రతినిధులు అయితే రావడంతో ఇప్పుడు ఈరోజు వివాదం వెలుగులోకి వచ్చింది. నెల 29 నిర్వహించాల్సినటువంటి కళ్యాణాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా దీన్ని రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ని తొలగించాలని పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ మేరకు నిర్వాహకులు పాటిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో
సీనియర్ జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.